ఆదికాండము 36వ అధ్యాయము. ఏదోమను ఏశావు వంశావళి ఇదే. ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హిబ్బీయుడైన సిబ్యోను కుమార్తె అయిన ఆనా కుమార్తెయగు అహోలీబామాను, ఇస్మాయేలు కుమార్తెయు నెబాయోతుతో సహోదరియునైన బాషెమాతును పెండ్లి ఆడెను. ఆదా ఏశావునకు ఎలీఫాజును కనెను. బాషెమతు రగూయేలును కనెను. అహోలీబామ యూషును, యాలామును, కోరాహును కనెను. కనాను దేశములో ఏశావునకు పుట్టిన కుమారులు వీరే. ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారిని అందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనాను దేశములో సంపాదించిన ఆస్తి యావత్తులను తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయెను. వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయెను. అప్పుడు ఏశావు శేయీరు మన్యములో నివసించెను. ఏశావు అనగా ఏదోము. శేయీరు మన్యములో నివసించిన ఏదోమీయుల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. ఏశావు కుమారుల పేర్లు ఇవే. ఏశావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫాజును, ఏశావు భార్య అయిన బాషెమాతు కుమారుడగు రగూయేలును. ఎలీఫాజు కుమారులు తేమా, ఓమారు, సేపో, గాతాము, కనాజు, తిమ్నా. ఏశావు కుమారుడైన ఎలీఫాజునకు ఉపపత్ని ఆమె ఎలీఫాజునకు అమాలేకును కనెను. వీరు ఏశావు భార్య అయిన ఆదా కుమారులు. రగూయేలు కుమారులు నహాతు, జరాహు, షమ్మా, మిజ్జా. వీరు ఏశావు భార్య అయిన షామాతు కుమారులు. ఏశావు భార్యయు సిబ్యోను కుమార్తెయగు ఆనా కుమార్తెయునైన అహోలీబామ కుమారులు ఎవరనగా ఆమె ఏశావునకు కనిన యూషు, యాలాము, కోరాహు ఏశావు కుమారులు. వీరు నాయకులు. ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫాజు కుమారులు. తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెఫో నాయకుడు, కనాజు నాయకుడు, కోరాహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఏదేము దేశమందు ఎలీఫాజు నాయకులు. వీరు ఆదా కుమారులు. వీరు ఏశావు కుమారుడైన రగూయేలు కుమారులు. నహాతు నాయకుడు, జరాహు నాయకుడు, షమ్మా నాయకుడు, మిజ్జా నాయకుడు. వీరు ఏదేము దేశమందు రగూయేలు సంతానపు నాయకులు. వీరు ఏశావు భార్య అయిన బాషెమాతు కుమారులు. వీరు ఏశావు భార్య అయిన అహోలీబామ కుమారులు. యూషు నాయకుడు, యగ్లాము నాయకుడు, కోరాహు నాయకుడు. వీరు ఆనా కుమార్తెయు ఏశావు భార్యయునైన అహోలీబామ పుత్ర సంతానపు నాయకులు. ఏదోమను ఏశావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు. ఆ దేశ నివాసులైన హోరీయుడైన శేయీరు కుమారులు లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏషేరు, దిషాను. వీరు ఏదోము దేశమందు శేయీరు పుత్రులైన హోరీయుల నాయకులు. లోతాను కుమారులు హోరీ, హేమీయుము. లోతాను సహోదరి తిమ్నా. శోబాలు కుమారులు అల్వాను, మానహాదు, ఏబాలు, షపోవోనాము. సిబ్యోను కుమారులు అయ్యా, ఆనా. ఆ ఆనా తన తండ్రి అయిన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణధారలు
కనుగొనిన వాడు. ఆనా సంతానము దిషోను, ఆనా కుమార్తె అయిన అహోలీబామ. దిషోను కుమారులు హెందూను, ఎష్బాను, ఇత్రాను, కేరాను. ఏషేరు కుమారులు బిల్హాను, జవాను, అకాను. దిషాను కుమారులు ఊజు, అరాను. హోరీయుల నాయకులు లోతాను నాయకుడు, శోబాలు నాయకుడు, షిబ్యోను నాయకుడు, అనా నాయకుడు, దీషోను నాయకుడు, ఏషేరు నాయకుడు. దీషాను నాయకుడు షెయీరు దేశమందలి వారి నాయకుల చొప్పున వీరు హోరీయుల నాయకులు. మరియు ఏ రాజైనను ఇశ్రాయేలు మీద రాజ్య పరిపాలన చేయకమునుపు యోదాము దేశములో రాజ్య పరిపాలన చేసిన రాజు ఎవరనగా బేయారు కుమారుడైన బెల ఏదోములో రాజ్య పరిపాలన చేసెను. అతని ఊరి పేరు దిన్హాబా. బెల చనిపోయిన తరువాత బొస్రా వాడైన జరాహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజాయెను. యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశస్థుడైన హూసాము అతనికి ప్రతిగా రాజాయెను. హూసాము చనిపోయిన తరువాత మోయాబు దేశమందు మిద్యానును కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు అవీతు. హదదు చనిపోయిన తరువాత మశ్రేకా వాడైన షండ్లు అతనికి ప్రతిగా రాజాయెను. షమ్లా చనిపోయిన తరువాత నదీ తీరమందలి రహేబోతు వాడైన షావూలు అతనికి ప్రతిగా రాజాయెను. షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్ హానాను అతనికి ప్రతిగా రాజాయెను. అక్బోరు కుమారుడైన బయల్ హానాను చనిపోయిన తరువాత హదాదు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మేజాహాబు కుమార్తె అయిన మత్రేదు కుమార్తె. మరియు వారి వారి వంశముల ప్రకారము వారి వారి స్థలములలో వారి వారి పేర్లను చొప్పున ఏషావు సంతానపు నాయకుల పేర్లేవనగా తిమ్నా నాయకుడైన అల్వా నాయకుడు, యతేతు నాయకుడు, అహోలీబామా నాయకుడు, ఏలా నాయకుడు, పినోను నాయకుడు, కనాజు నాయకుడు, తెమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు, మగ్దీయేలు నాయకుడు, ఈరాము నాయకుడు. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఏదోము నాయకుల. ఏషావు ఏదోమీలకు మూల పురుషుడు.